హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మార్కెట్ మాస్టర్స్. ఈరోజు మన ఫిబ్ లెవెల్స్ ఎలా వర్క్ అయినాయి, రేపటి మార్కెట్ ఏ విధంగా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. మనం నిన్నటి మార్కెట్ చూసుకుంటే ఇది 6వ తారీఖు. నిన్నటి మార్కెట్ చూసుకుంటే ఇది ఒక స్వింగ్ హై, నిన్నటి లో ఇది. కాబట్టి ఈరోజు మార్కెట్ ఎలా పర్ఫామ్ చేస్తుందో చూడాలంటే మీకు ఇక్కడ గ్రీన్ క్యాండిల్ వేస్తుంది. కాబట్టి గ్రీన్ క్యాండిల్ వేసింది రాగానే స్వింగ్ హై టు స్వింగ్ లోకి మనం మార్క్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూసారా, మనకి డైరెక్ట్ ఫస్ట్ క్యాండిలే వెళ్ళి సపోర్ట్ జోన్లో సస్టైన్ అయ్యింది. మీకు ఎప్పుడు చెప్పేది ఒకటే, 0.786 స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్ లెవెల్కి రీచ్ అవ్వాలంటే ఖచ్చితంగా సపోర్ట్ జోన్లో మంచి గ్రీన్ క్యాండిల్ వేయాలి. మంచి గ్రీన్ క్యాండిల్ మీన్స్ కిందన ఓపెన్ అవి ఇలా మంచి గ్రీన్ క్యాండిల్ అంటే అది, ఓకేనా. మనకి అటువంటి క్యాండిల్ ఈ జోన్లో ఒక్కటి కూడా వేయలేదు, ఓకేనా. సపోర్ట్ జోన్లోకి వెళ్ళింది, కరెక్ట్గా ఎగ్జాక్ట్గా రివర్స్ అయ్యి మళ్ళీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ జోన్కి వచ్చింది. ఏది 0.236 లెవెల్కి వచ్చి మళ్ళీ ఇక్కడి నుంచి మార్కెట్ రివర్స్ అయ్యి మళ్ళీ సపోర్ట్ జోన్కి వెళ్ళి సపోర్ట్ జోన్లో ఆల్మోస్ట్ 10 క్యాండిల్స్ 10 ఆర్ 10 బిలో ఉంటాయి, సస్టైన్ అవుతూనే ఉంది మార్కెట్. మళ్ళీ చిన్న బీరియస్గా వచ్చి మళ్ళీ సపోర్ట్ జోన్ టచ్ చేసి మళ్ళీ కిందకి రావడానికి ట్రై చేసింది. ఈరోజు జరిగిన మార్కెట్ అయితే అబ్సల్యూట్లీ ఈరోజు లెవెల్స్ని రెస్పెక్ట్ చేసింది మార్కెట్, సరేనా. మరి రేపు ఏ విధంగా ఉండబోతుంది బ్యాంక్ నిఫ్టీలో అనేది తెలుసుకుంటే మనకి సేమ్ లెవెల్స్ ఉన్నాయండి. మళ్ళీ మీకు రేపు వేసే క్యాండిల్ ఫ్లాట్గా గ్రీన్ క్యాండిల్ వేస్తుంది అనుకోండి. ఫ్లాట్గా గ్రీన్ క్యాండిల్ వేస్తే ఎక్కడి వరకు రావచ్చు, లేదా ఫ్లాట్గా రెడ్ క్యాండిల్ వేస్తే ఇప్పుడు గ్రీన్ క్యాండిల్ గురించి మాట్లాడుకుందాం. ఫ్లాట్గా కానీ గ్యాప్ అప్లో కానీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి గ్రీన్ క్యాండిల్ వేస్తే, అంటే సపోజ్ మీకు ఇంకా అర్థం అవ్వాలంటే గ్యాప్ డౌన్లో మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందండి. గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతే రెడ్ క్యాండిల్ వేయాలని ఏమి లేదండి. ఇగో ఇలాగా గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి గ్రీన్ కలర్ క్యాండిల్ వేస్తుంది, ఓకే, ఇది ఓకే. బట్ గ్యాప్ డౌన్లో వేసి రెడ్ క్యాండిల్ వేయాలని రూల్ ఏమీ లేదు. గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి గ్రీన్ క్యాండిల్ కూడా వేస్తుంది. మీకు చాలా ఉంటే ఒకసారి బ్యాక్ టెస్ట్ చేయండి, మీకు అన్నీ కనబడతాయి, ఓకేనా. ఇప్పుడు ఆ మూడట్ల గురించి డిస్కస్ చేసుకుందాం. మనం మూడట్లకి ఒకటే లెవెల్ ఉందండి, సేమ్ లెవెల్. స్వింగ్ హై టు స్వింగ్ లోకి డ్రా చేసుకుంటే మనం, ఓకేనా, స్వింగ్ లో టు స్వింగ్ డ్రా చేసుకుంటే క్యాండిల్ ఎలా వేస్తుందో చూడండి. ఫ్లాట్గా ఓపెన్ అయ్యి అప్ టు స్ట్రాంగెస్ట్ క్యాండిల్ అవ్వాలి. ఇది ఎలా అంటే మ్యాక్సిమం మీరు ఈ లెవెల్ ఇంతలా రెస్పెక్ట్ చేస్తుంది కాబట్టి దీనిపైన క్యాండిల్ సస్టైన్ అవుతేనే మీరు అప్ సైడ్కి ప్లాన్ చేసుకోండి, లేకపోతే వద్దు, ఓకేనా. గ్రీన్ క్యాండిల్ ఫ్లాట్గా ఓపెన్ అవి పైన సస్టైన్ అవుతేనే మీరు అప్ సైడ్కి ప్లాన్ చేయండి, లేకపోతే వద్దు. మళ్ళీ స్ట్రాంగెస్ట్ ఈ సపోర్ట్ జోన్లో ఎప్పుడైతే మళ్ళీ గ్రీన్ క్యాండిల్ క్లోజ్ అయిందో ఎయిదర్ ఛాన్సెస్ ఉన్నాయి, అప్ టు పైకన్నా వెళ్ళచ్చు లేదా కిందకైనా రావచ్చు, 50-50 ఛాన్సెస్, ఓకేనా. ఓకే, ఇప్పుడు గ్రీన్ కలర్ క్యాండిల్ గురించి బ్యాంక్ నిఫ్టీలో అయిపోయింది. మనం ఉన్న 15 మినిట్స్ టైం ఫ్రేమ్ మీరు బాగా చూస్తున్నారు కదా. ఓకే, ఇప్పుడు రెడ్ కలర్ క్యాండిల్. ఇప్పుడు రెడ్ క్యాండిల్ ఫ్లాట్గా ఒక రెడ్ క్యాండిల్ కొట్టింది. లెవెల్స్ ఎలా ఉన్నాయి, మనకి లెవెల్స్ ఏ విధంగా వేసుకోవచ్చు అనేది చూద్దాం. ఫ్లాట్గా వేసింది, లేకపోతే గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యి రెడ్ క్యాండిల్ వేసింది, లేకపోతే గ్యాప్ డౌన్లో ఒక రెడ్ క్యాండిల్ వేసింది. ఎలా వేసినా సరే రెడ్ క్యాండిల్కి ఉన్న లెవెల్స్ ఇప్పుడు చూద్దాం. స్వింగ్ లో, ఇది స్వింగ్ లో టు స్వింగ్ హై, ఓకేనా. ఇదే లెవెల్ ఉంది మనకి ప్రజెంట్ అయితే, ఇదే లెవెల్ ఉంది. మీకు ఇంకొక లెవెల్ కూడా చెప్తా, ఆ లెవెల్ కూడా ఒకసారి చూద్దరు. కానీ మీరు క్యాండిల్ ఏ విధంగా వేస్తుందో చూసి అబ్జర్వ్ చేసి ఫస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ ఎలా వేస్తుందో చూసిన తర్వాత లెవెల్ 2 లెవెల్స్ ఉన్నాయి మనకి. 2 లెవెల్స్లో ఏ లెవెల్ వేయాలని చూద్దాం. ఇది ఫస్ట్ లెవెల్. మీకు ఫస్ట్ క్యాండిల్ గ్యాప్ ఫ్లాట్గా ఓపెన్ అవ్వి రెడ్ క్యాండిల్ ఇలా క్లోజ్ అయింది అనుకోండి, ఎయిదర్ సపోర్ట్ జోన్లో అయినా క్లోజ్ అవ్వాలి, లేకపోతే దిస్ లెవెల్, ఈ లెవెల్ ఉంది కదండి, ఇక్కడ ఏ అయితే 3 క్యాండిల్ రెస్పెక్ట్ చేసిందో దాని కిందకి క్లోజ్ అవ్వనివ్వండి, లేకపోతే ఎయిదర్ సపోర్ట్ జోన్ కింద క్లోజ్ అవనివ్వండి. క్లోజ్ అయితే
అప్ టు దిస్ ఈజ్ ద నెక్స్ట్ టార్గెట్ 0.786. ఓకేనా? లేదు ఇక్కడ వరకు వచ్చేసిందంటే చూద్దాం. ఇప్పుడు నెక్స్ట్ లెవెల్ చూద్దాం. ఎక్స్టెన్షన్ తీసుకోండి. ఎక్స్టెన్షన్ తీసుకొని స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఓకేనా? క్లియరా మీకు? ఇది సెకండ్ లెవెల్ మీకు వేసే క్యాండిల్ బట్టి. ఓకేనా? ఇప్పుడు క్యాండిల్ ఫ్లాట్లో ఒక రెడ్ క్యాండిల్ ఓపెన్ అయింది. ఎక్కడ వరకు రావచ్చు, ఎక్కడ వరకు మన టార్గెట్తో వెయిట్ చేయవచ్చు? అప్ టు దిస్ లెవెల్ అండి. దిస్ లెవెల్ ఇక్కడే మనకు సపోర్ట్ జోన్ ఉంది, ఇంకెక్కడ సపోర్ట్ జోన్ లేదు. చూడండి మనకి లెవెల్స్ కూడా ఎంత క్లియర్గా వర్క్ అవుతుంది చూడండి. ఇక్కడ ఎంత బాగా రెస్పెక్ట్ చేసింది మార్కెట్. ఓకేనా? ఇక్కడ ఎంత బాగా రెస్పెక్ట్ చేసింది 0.618 చూడండి. ఇక్కడతో వచ్చి ఆగింది. ఇక్కడ సపోర్ట్ జోన్ ఉంది అని చెప్తుంది. ఈ సపోర్ట్ జోన్ బ్రేక్ చేస్తే మళ్ళీ ఎక్కడ వరకు రావచ్చు? అప్ టు 0.786 లెవెల్. ఓకేనా? క్లియర్ అందరికీ? ఇప్పుడు నిఫ్టీ గురించి చూద్దాం. ఇప్పుడు నిఫ్టీలోకి వెళ్దాం. ఓకే గైస్, నిఫ్టీ చూసుకుంటే నిఫ్టీలోకి వెళ్తే ఇక్కడ మనకి ఒక బాక్స్ అయితే ఉంది. బాక్స్ని బ్రేక్ చేసే వరకు మీరు ఎయిదర్ సైడ్స్ నో ట్రేడింగ్ జోన్ అని మార్క్ చేసి పెట్టుకోండి అంతే. లేకపోతే సైడ్ వేస్ మార్కెట్లో మీరు చాలా ఇబ్బంది పడతారు, లాస్ని బుక్ చేయాల్సి వస్తుంది. ఓకేనా? మీకు ఇప్పుడు బాక్స్ ఎలా ఉందో చెప్తాను. ఇది నిన్నటి క్యాండిల్ హై. ఓకేనా? నిన్నటి క్యాండిల్ హై, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై, అంటే ఈరోజు మార్కెట్ హై. మీకు బాక్స్ అని చెప్పా కదా, ఆ బాక్స్ ఇదేనండి. 0.236 లెవెల్ నుంచి 0 లెవెల్ వరకు ఒక బాక్స్ డ్రా చేసి పెట్టుకోండి. ఈ బాక్స్ ఎయిదర్ సైడ్స్ క్రాస్ చేస్తే, ఓకేనా, ఇప్పుడు కింద క్రాస్ చేస్తుంది. కింద క్రాస్ చేస్తే ఎక్కడ వరకు రావచ్చు? మళ్ళీ సేమ్ లెవెల్, స్వింగ్ హై టు స్వింగ్ లో టు ప్రీవియస్ హై. ఒకవేళ క్రాస్ చేస్తే అప్ టు దిస్ ఈజ్ ద నెక్స్ట్ టార్గెట్ టు బీరిస్ మార్కెట్. ఓకేనా? 0.51, 0.618 నెక్స్ట్ టార్గెట్స్. ఓకే, కిందకి క్రాస్ చేస్తే చెప్పారు. మళ్ళీ పైకి క్రాస్ చేస్తే టార్గెట్ ఎక్కడుంది మనకి? ఓకే, ఇప్పుడు చూద్దాం. మనకి ఇది బాక్స్ అని చెప్పుకున్నాం కదా. ఓకే, ఇది బాక్స్. మనకి ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఇది ఉంది. అంటే సేమ్ ఇందాక ఎక్స్టెన్షన్ ఏదైతే లెవెల్ తీసుకున్నామో అదే లెవెల్ ఇక్కడ రీట్రేస్మెంట్ డ్రా చేసుకుంటే అప్ టు గ్రీన్ క్యాండిల్ వేస్తే ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. ఓకేనా? 165 పాయింట్స్ ఉంది, ఇక్కడ వరకు వెళ్ళొచ్చు. లేదు దీన్ని కూడా రెస్పెక్ట్ చేయట్లేదు, మార్కెట్ ఇంకా బుల్లిష్గా ఉంది అనిపిస్తే దీన్ని తీసుకొచ్చి టాప్లో పెట్టండి, అంటే స్వింగ్ హైలో పెట్టండి. ఇంక ఇదే ఉందండి. అప్పుడెంత ఉంది? 247 పాయింట్స్ మనకి నెక్స్ట్ టార్గెట్ ఉంది. సరేనా? ఇది కూడా క్రాస్ చేస్తే మేబీ ఇక్కడ వరకు నెక్స్ట్ సపోర్ట్ జోన్ అయితే అక్కడే ఉంది. ఒకవేళ వెళ్తే ఇంకా పైకి 0.786 లెవెల్ వరకు వెళ్ళొచ్చు మార్కెట్ రేపు. ఓకేనా? క్లియర్ కదా అందరికీ? ఏమైనా డౌట్స్ ఉంటే, ఏమైనా మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి, నేను ఇంప్రూవ్ చేసుకుంటా అండ్ మీకు కూడా డౌట్స్ క్లియర్ చేస్తా. ఓకే, థ్యాంక్ యూ గైస్, లవ్ యూ టు ఆల్.